ఏమేమి నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట, నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా, చాలా చేస్తా. చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు? మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు ఉతికేస్తున్నావు? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లుదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది. రావే రావే, ముడుచుకుని దక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్న చెప్పాలా? నా బొంద, ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. తల్లి, పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. అహనా ఉరెంట, ఓహనా ఉరెంట. ఇదేం ప్రారంభరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్తారి కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. బలవచ్చు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటారా దరిద్రుడా? నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరుతానే తల్లి. నే వచ్చే వరకు ఈ ఉరితాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. అయ్యో 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 రంగమ్మత, నీకు ఈ విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరు సత్యవతి. ఒట్టు, నేను సచ్చినంత. నీ చెప్పేదంతా నిజమే, కానీ నేను చెప్పానని మీ ఆయనకి మాత్రం చెప్పకే. రాని నేను వస్తాను. నీకెన్ని కష్టాలు వచ్చాయో. సచ్చినుండ్రా. ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేమిటో ఇంకాసేపట్లో తెలుస్తుంది. రంగా రంగా శ్రీరంగా, ఏమిటి స్వామి అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే. దట్టి పల్లెటూర్స్, కంపుకొట్టే రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు. చెమ్మ చెక్క ये गांव का विलेज का राघव का मुंसब का घर कहाँ है? जिल पिटाओ. ముందు నీ నెత్తి మీద కాకి రండి, కాలు కింద కోడి పెట్టావు. అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్ట. ఎట్టా నీ నోట్లో మట్టి కొట్ట. అయ్యో బాబాయ్, నీ వెనకాల పిచ్చి కుక్క. పిచ్చి కుక్క. కుక్క అంటేనే భయం. అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది. ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు. పరిగెత్తు. ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా. అవును,
అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివ్వకపోవటం ఇకీకిరి జిగిపిగి నాకు అర్థం కావటం లేదు తాత. అదంతా నీకెందుకు లేరా? 2 రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఊరుకో. ఏమిరా సకల గుణాభిరామ, ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా? ఇప్పుడు ఊడిపడ్డావు. అదే మాట మావయ్య, ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. లక్ష్మి మూగతనం గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు, కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా. సర్లే బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, ఫోన్ చేద్దు గాని. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడి పడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు, పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను. పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. బలవంతం వస్తున్నా ఫ్రెండ్. అమ్మా, కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఏమిటి ఎక్కడికి రమ్మని కబురు చేస్తావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వినలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ కచేరీ బెదరడమా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపో, నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి, అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. అయ్యో, ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించిపోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగపోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోపోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా. దొరికిపోయాడు దొరికిపోయాడు దొరికిపోయాడు. జీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతం, నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, బలవంతం, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లి అవుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను, అంతే కడుపులో గులాం అయిపోయింది. అటువంటి ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఇదేమిటి కాల్జారి నా ఊళ్ళో పడ్డా? ఎవరు నువ్వు? కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి, వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మగా ఉంది, కడల పట్టు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి, అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి.